can see it beat, intoxicating your energy. First time in so long you felt the heat, evaporating your bindings. Move like the sunlight. వెల్కమ్ టు అవర్ రిసార్ట్స్. అంటే ఇక్కడ 3 days మేము స్టే చేస్తున్నాం. సో ఈ 3 days ఎక్కడ స్టే చేసినా ఏంటి అనేది నేను మీకు కూడా చూపిస్తా. ఓ బయట కన్నా లోపల కొంచెం హీట్ ఉంది. నైస్ బ్యూటిఫుల్ ఫ్లాస్, బ్యూటిఫుల్ రిసార్ట్ అండి ఇది. అంటే ఇదే ఇంకా హైయెస్ట్ అనమాట. సో ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తాను నేను మీకు. సో చూస్తూ ఉండండి. సో ఇక్కడ మేము వెళ్ళడమే లంచ్ చేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే మేము రీచ్ అయ్యేసరికి 2 అలా అయింది, 2-3 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. సో వెంటనే మేము లంచ్ తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి బఫెట్ ఉంది. చూస్తే యమ్మీ యమ్మీ రెసిపీస్, బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు చూసేయండి డెజర్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ అందరూ సూపర్ ఆకలి ఉన్నాము. అంటే మార్నింగ్ మీరు ముందు వ్లాగ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే, మార్నింగ్ శ్రీనగర్ టు మేము గుల్మార్గ్ రీచ్ అయ్యాం. సో ఈ ఖైబర్ రిసార్ట్స్కి మేము రీచ్ అయ్యామన్నమాట. రీచ్ అవ్వగానే ఆఫ్టర్నూన్ అయింది. సో వెంటనే మేము లంచ్ చేసేసాం. లగేజ్ అంతా రూమ్స్లో పెట్టేసుకొని లంచ్ చేసేసుకున్నాం ఫస్టే. సో అంతే స్టార్టింగ్ అయితే ఇక్కడ. అండ్ ఇక్కడ నేను మీకు ఈరోజు నేను నా రూమ్ టూర్ కూడా చూపిస్తాను. అంటే మేము ఈ రిసార్ట్స్లో 3 days ఉన్నామండి. సో ఈ 3 days మేము ఇదే రిసార్ట్స్లో ఉన్నాము. మాకు ఇదే లంచ్, డిన్నర్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. మంచి మంచి వెరైటీస్ అవన్నీ పెట్టారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. సో మీరు గుల్మార్గ్ వచ్చినప్పుడు ఈ రిసార్ట్స్ని, అదే ఈ ఖైబర్ హిమాలయన్ రిసార్ట్స్ అండ్ స్పాని దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ బాగుంది, అకామిడేషన్ బాగుంది, సూపర్ లగ్జరీగా మేమైతే హ్యాపీగా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ అయిపోయి ఇంకా నేను ఫుడ్ స్టార్ట్ చేసేలా ఆకలేస్తుంది. సో టుడే ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్. మేము ఎక్కడ తింటున్నామో చూడండి. వ్యూ అద్దిరిపోయింది అనమాట. అంటే తింటూ ఆ పక్కన చూడండి వ్యూ, అసలు మంచు, ఎక్కడ చూసినా మంచు, స్నో, వైట్ ఎటు చూసినా వైట్. సో అది చూస్తూ లంచ్ చేయడం, అబ్బా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. అండ్ లంచ్ చేసిన తర్వాత నేను జస్ట్ హోటల్ అలా మీకు పైన లాబీ అండ్ అవన్నీ నేను మీకు చూపిస్తాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి మంచి ఫొటోస్ అన్నీ దిగాము ఇక్కడ. అండ్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూసారా కూర్చోడానికి కౌచెస్ అండ్ లోపలంతా హీటర్స్ ఉన్నాయి. మనకి ఏసీ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ హీటర్స్ అనమాట. సో ఏసీ టైప్లోని, ఎందుకంటే దారుణమైన చలి ఉన్నది. ఆ హీటర్లోకి వస్తే తప్ప అసలు మా వల్ల కావట్లేదు. మీరు చూడొచ్చు ఆ కిందంతా హీటర్, అదంతా ఏసీ టైప్లో ఉన్నది కదా. సో అదంతా హీటర్. సో మొత్తం లాబీ ఇదంతా ఎప్పుడైనా మనకు కావాలి ఏదైనా తినాలి స్నాక్స్ అనుకుంటే ఆర్డర్ ఇచ్చుకొని హ్యాపీగా తినచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో నా రూమ్ టూర్ చూపించేస్తాను నేను మీకు. బ్యూటిఫుల్ రూమ్, 3 days వీ ఎంజాయ్డ్ ఇన్ దాట్ రూమ్స్ ఓన్లీ. సో చూడండి అన్ని ఇక్కడ అంతా రూమ్స్ అనమాట. సో రూమ్ సెక్షన్లోకి వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేస్తున్నా రూమ్కి. సో ఖైబర్లోని మనం ఉంటుంది 1002 రూమ్ నెంబర్. సో దిస్ ఈజ్ ఆర్ రూమ్. ఖచ్చితంగా నేను మీ అందరికీ చూపించాలి రూమ్ టూర్ అనేది. సో హియర్ ఈజ్ ఆర్ రూమ్ అని నేను మీకు చూపిస్తాను. సో కంప్లీట్ ఎంట్రన్స్ అండ్ హియర్ ఈజ్ స్టార్టింగ్ మిర్రర్. సో ఇక్కడ ఇలా ఉంది, చిన్న డ్రెస్సింగ్ టేబుల్ టైప్ అనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. అరే సో మనకి ఇక్కడ ఎంట్రన్స్లోని ఇవన్నీ కబోర్డ్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ కబోర్డ్స్. అఫ్కోర్స్ మనకేమి యూజ్ లేదు, బట్ ఏంటంటే ఒక హోమ్ అట్మాస్ఫియర్లా ఉంటుంది. ఇదే ప్రీమియర్ అండి. అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కూడా ఉంది. మనకు అసలు ఫ్రిడ్జ్ అవసరమే లేదు ఇక్కడ, అస్సలు అవసరం లేదు. చాలా చిల్ ఉంది టెంపరేచర్. అండ్ ఈరోజు ఇక్కడ గుల్మార్గ్లో ఉన్న టెంపరేచర్ వచ్చేసి ఐ థింక్ 2 అనుకుంటా. నేను చెక్ చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. సో ఇది రూమ్ అంతా. అండ్ నెక్స్ట్ ఇదంతా మిర్రర్, మొత్తం ఇదంతా మిర్రర్. హ్యూజ్ మిర్రర్ ఇచ్చారండి. చాలా చాలా
చాలా హ్యూజ్ మిర్రర్ ఉంది ఇదంతా. సో అదనమాట. అండ్ ఇక్కడ బెడ్ పక్కన ఒక టేబుల్, 2 బాటిల్స్ ఇచ్చారు విత్ లైట్స్. అండ్ టట్టడాయన్ బెడ్. దిస్ ఈజ్ అవర్ బెడ్, బ్యూటిఫుల్ బెడ్. అండ్ నాకేం నచ్చుతుంది తెలుసా, ఇది నచ్చుతుంది ఏంటో ఈ వర్క్. మొత్తం వీళ్ళంతా కాశ్మీరీ అనగానే ఇదే వర్క్ ఫేమస్ కదా. సో బ్యూటిఫుల్గా ఉంది బెడ్ అంతా. యా, సింపుల్ అండ్ నీట్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఫోన్, అలాగే ఐప్యాడ్ విత్ పెన్సిల్ అండ్ రిమోట్ వచ్చేసి టీవీ రిమోట్ ఇలా పెట్టారు. సో దాట్స్ ఇట్. అండ్ కింద మనం రాయాలనుకుంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు. అండ్ అంటే నేను కూడా మీతో పాటే చూస్తున్నా, ఇదే చూడడం. అండ్ ఫ్లోర్ వచ్చేసి ఇలా ఉంది బెడ్ కింద, ఇదంతా వుడెన్ ఫ్లోర్. సో బెడ్ ఇది. అండ్ బెడ్కి క్వైట్ ఆపోజిట్ ఇలా ఉంది విత్ స్మాల్ ఇది అండ్ టీవీ. సో యా, నైస్. అండ్ ఇక్కడ ఇది ఏంటో స్పెషల్గా కనిపిస్తుంది నాకు తెలీదు. అండ్ నాకు ఇది బాగా నచ్చింది. ఇది బాగుంది ఈ వర్క్, ఇంటీరియర్కి చాలా బాగుంటుంది. ఇదేంటబ్బా, ఇక్కడ ఏదో కీ ఉంది. ఓ అరే సూపర్బా, నైస్. ఓ మై గాడ్. ఓకే, ఇలాంటివి అసలు ఏమంటారు, ఓల్డ్లో ఉండేది కదా, పాత కింగ్స్ అలాంటి టైప్లో ఇలాంటివి ఉండేవి కదా. నేను చలికి మాట్లాడలేకపోతున్నానండి, ఏమనుకోద్దు. సో మీరే చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో ఇవన్నీ డ్రాస్, ఎంటీ డ్రాస్ వీ కెన్ యూజ్ అనమాట, ఏమైనా మనం యూజ్ చేయొచ్చు. కంప్లీట్ వుడ్. అండ్ దీనికి పాలిషింగ్ చేశారు, బ్యూటిఫుల్గా ఉంది అబ్బాయి. ఇది ఇంటికి పట్టుకెళ్ళాలని ఉంది నాకైతే. నాకు ఈ కార్నర్ నచ్చింది, లైక్ ఆ వుడ్ అండ్ అది. అండ్ ఇక్కడ హ్యూజ్ ల్యాంప్ ఉంది కార్నర్లో, బాగుంది ల్యాంప్ కూడా. అండ్ హియర్ ఈజ్ సోఫా సెటప్ అండ్ కాఫీ, వీ కెన్ హ్యావ్ కాఫీ హియర్. ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంది చూసారా, బ్యూటిఫుల్గా ఉంది ఫ్రేమ్, ఒక ఆయన పెయింట్ వేస్తున్నట్టు, నైస్. అండ్ యా, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ అ బాల్కనీ. సో దీనికోసం ఈ రూమ్ బెస్ట్ అని చెప్పచ్చు. సో స్టే ట్యూన్, చాలా చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వద్దండి వీడియోస్ మటుకు. నిజంగా చాలా ఖర్చు పెట్టి వచ్చాము, మీ అందరికీ చూపించాలి. హియర్ ఈజ్ అవర్ బాల్కనీ. ఓ మై గాడ్, ఓ ప్రీమియర్ అండి, ఇది ప్రీమియర్ రూమ్స్ అన్నమాట. సో ఇలా ఉన్నది బాల్కనీ. అండ్ వ్యూ, దిస్ ఈజ్ ద వ్యూ. ఇక్కడే మేము 3 days స్టే చేయబోతున్నాం. సూపర్ వ్యూ, ఎంత అద్భుతంగా ఉందంటే. అండ్ అంత చిల్గా కూడా ఉంది. అండ్ చాలా 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 బాగుంది, చూడండి. ఓ మై గాడ్. ఈ రూమ్ భాను వాళ్ళది, ఇంకా అదర్ రూమ్స్ అందరూ ఎలకేట్ అయి ఉన్నారు. దే ఆర్ ఎంజాయింగ్ అండ్ we are enjoying a lot. బ్యూటిఫుల్ వ్యూ కదా. ఓ మై గాడ్, ఈ ట్రీస్, ఆ మంచు ఎంత అద్భుతంగా ఉందంటే, ఇంకా లెన్స్ ఉంటే నేను ఇంకా జూమ్ చేసేదాన్ని ఇక్కడ దాకా, చూసారా. అర్రే రే రే రే, ఎంత బాగుంది. ఏంటో అరిసింది, బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, మీకు కంటిన్యూస్గా ఇదంతా చూపించాలని ఉంది. ఏమో చాలామంది బోర్ అవుతారేమో, కానీ నాకు తెలిసి ఎవరు బోర్ అవ్వరు. ఐ నో, ఎందుకంటే వ్యూ అలాంటిది. హాహా, సూపర్బ్ కదా, చాలా చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అంటే మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేమైతే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అంటే నేనేమనుకుంటున్నా అంటే, ఇక్కడ ఏదో కనిపించింది నాకు, ఇది మేబీ బాన్ఫైర్ అనుకుంటా. ఆ సెటప్ అలానే ఉంది, సంథింగ్ కూర్చోడానికి, ఫైర్ వేసి డిన్నర్ చేయడానికి అనుకుంటా. లెట్స్ సీ, అవన్నీ కూడా ఉన్నాయంట, మేము కూడా బుక్ చేసామని అంటున్నారు. ఓహో గ్రేట్. అండ్ ఇప్పుడు నేను మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను.
అది కూడా చాలా చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్, అంటే ఎంట్రన్స్ పక్కనే ఉంది కదా. అండ్ ఇది లగేజ్ ఏరియా. ఆల్రెడీ మా లగేజ్ అంతా ఇక్కడ ఉంది, పెట్టేసుకున్నాం. సో ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇవతలు ఏమున్నాయి, సో ఇక్కడేవో కబోర్డ్స్ ఉన్నాయి. లెట్స్ ఓపెన్ అండ్ సీ ఏమున్నాయో ఏమో. ఏం లేవు. ఓ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ లైట్స్ కూడా ఆన్ అయ్యాయి. అండ్ వీ హ్యావ్ దిస్. సో మనకి బాతింగ్కి ఇవి కూడా ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ దిస్. ఓ నైస్ హ్యాంగర్స్. బాగుంది కదా కబోర్డ్, అదే వార్డ్రోబ్ బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఏదో ఉంది, లెట్స్ సీ. ఓకే ఇక్కడ లాకర్ అండ్ చిన్న చిన్న డ్రాస్. ఇది లాకర్ ఉంది. యూ కెన్ యూజ్ దిస్. ఖైబర్ రిసార్ట్ గుల్మార్గ్ లాండ్రీ బ్యాగ్. సో ఇవన్నీ ఎంటీ, మనం యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఫర్ సెక్యూరిటీ రీజన్స్. అండ్ హియర్ వీ హ్యావ్ అ బాత్రూమ్, వాష్రూమ్. సో స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇలాగా హ్యాండ్ టవల్స్ అండ్ బాత్ టవల్స్ రెండు పెట్టేసి ఉన్నాయి. మనకి డ్రయర్ ఉంది అండ్ గ్లాసెస్ విత్ కాటన్ కూడా ఇచ్చున్నారు విత్ టిష్యూస్. యా కాటన్ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఐస్కి బాగా ఇది కదా. అండ్ వీ హ్యావ్ దిస్ మిర్రర్. ఈ మిర్రర్ మీరు చూసినట్లయితే ఇది చాలా క్లోజప్ మిర్రర్ అనమాట. లైక్ మనం ఏమంటారు మేకప్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అది. సో దిస్ ఈజ్ అ బిగ్ మిర్రర్. హాయ్. సో దిస్ ఈజ్ అ బిగ్ మిర్రర్ కంప్లీట్లీ. అండ్ చాలా నీట్గా ఉంది. హియర్ ఇస్ ద టిష్యూ బాక్స్. ఇలాంటి టిష్యూ బాక్స్ కావాలబ్బా. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడే ఇల్లు తీసుకున్నాం కదా, సో అన్నిటికీ యూజ్ అవుతుంది. వీ హ్యావ్ ఎ క్లియర్ హ్యాండ్ సోప్, హ్యాండ్మేడ్ క్లియర్ సోప్ అంట. ఓకే హ్యాండ్మేడ్. సో లెమన్ అండ్ జస్ట్ హ్యాండ్మేడ్ సోప్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ దిస్ లోఫా ఉంది, షవర్ క్యాప్స్ ఉన్నాయి, అండ్ బాడీ లోషన్ అండ్ బాడీ వాష్ అండ్ డెంటల్ కిట్. సో ఇది కంప్లీట్ కిట్ ఇచ్చారు ఇలాగా. సో నైస్. యా అండ్ హియర్ వీ హ్యావ్ అ టబ్. ఎస్. సో ఫైనల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ అ టబ్ టుడే. సో టబ్ ఉంది మనకి, ఇక్కడ టవల్స్ కూడా పెట్టున్నాయి. వీ హ్యావ్ స్పేషియస్ అనమాట, స్పేషియస్గా ఉంది. సో హియర్ ఇస్ అవర్ బాత్రూమ్. యా నైస్ నా నైస్. ఇక్కడ కూడా అన్నీ ఇచ్చారు మనకి, లైక్ షవర్ జెల్, కండిషనర్ అండ్ షాంపూ, సోప్ పెట్టుకోవడానికి. అండ్ ఇవన్నీ నైస్ గ్రేట్ విత్ టవల్. అండ్ ఇది వాష్రూమ్. ఇది సెపరేట్ ఉంది, ఇక్కడ గ్లాస్ పార్టీషన్ ఉంది. సో మనకి ఏమీ డిస్టర్బ్ ఉండదు, నీట్గా ఉంటుంది. బాగుంది కదా వాష్రూమ్ అయితే. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది, క్రేజీ అసలు. చాలా బాగుంది వాష్రూమ్ అయితే, నాకు బాగా నచ్చింది. సో ఫైనల్లీ రూమ్ టూర్ చేశారు కదా, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అఫ్కోర్స్ నేను చాలా వీడియోస్లోని బ్లాక్గా ఉన్న, లైటింగ్ లేకపోయినా అన్నీ తీస్తున్నా, ఎందుకంటే మీరు కనీసం నన్ను చూడాల్సిన అవసరం లేదు, వ్యూ అయినా చూసి ఎంజాయ్ చేయండి, నిజంగా ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంది, సూపర్ వ్యూ. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వ్యూస్, మీ ఆలోచనలు నాతో షేర్ చేసుకోండి ఇన్ కామెంట్ సెక్షన్లో. ఓకేనా? చూసారు కదండి, ఇది మా రూమ్ టూర్. ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వ్యూ చూసారా, ఆఫ్టర్నూన్ వ్యూ. మేము వెళ్ళిన రోజు అయితే సన్ ఉంది, అండ్ సన్తో పాటు ఇలా వైట్ స్నో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అయితే మీరు చూడబోతున్నారు స్నోఫాల్. ఎస్ సార్, ఆల్రెడీ నేను లైవ్ అవన్నీ చేశాను కదా. మేము వెళ్ళిన ఫస్ట్ డే 1.5 డే మాకు ఇలా సన్ ఉంది, అండ్ అలాగే చలిగా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ 1.5 డే కంప్లీట్లీ స్నోఫాల్ ఉంది, అది కూడా ఎంజాయ్ చేసాం. సో ఇది ఖైబర్ రిసార్ట్స్ తాలూకా రివ్యూ. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక శారీ మీకు చూపించబోతున్నాను. అదేంటి అంటే ఇదే నేను కట్టుకున్నాను కదా, నారాయణపేట్ మర్సిడైజ్డ్ కాటన్ శారీస్ అండి. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. అంటే మనకి 1000 నుంచి 1300 ప్రైస్ రేంజ్లో ఈ శారీస్ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి చాలా ట్రెండ్ అయిపోయింది. లైక్ మనం దీని మీద మంచి మంచి ఆక్సిడైజ్ జ్యువెలరీ అన్నీ మనం పెట్టుకొని కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే బ్లాక్ బాగా నచ్చింది, అందుకే నేను బ్లాక్
తీసుకున్న ఇందులో లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో ఆ పిక్చర్స్ అన్ని మీకు కమింగ్ బ్లాగ్స్లో పెడతాను, మీకు కావాలంటే ట్రై చేయండి. వీళ్ళ తాలూకా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను మీకు ఇంకా చూపిస్తాను కింద బార్డర్ ఎలా వస్తుంది అనేది. సో బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట నీట్గా. ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా, ఆబ్వియస్లీ బ్లాక్ అండ్ రెడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సో సత్య అని చెప్పేసి తన దగ్గర నేను తీసుకున్నాను. తన తాలూకా వాట్సాప్ లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నేను వచ్చేసి దీనికి బ్లాక్ గ్లిటర్ బ్లౌజ్ వేసాను, కొంచెం చమ్కీగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ దీనికి ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా పెట్టాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ వాజ్ సో గుడ్ అండ్ ప్రైస్ రేంజ్ ఆసమ్ ఉంది, రీజనబుల్ ప్రైస్లో అనిపించింది నాకైతే. అండ్ అలాగే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో యా, ట్రై చేయండి. కింద లింక్స్ అయితే ఉన్నాయి, అన్ని లింక్స్ నేను ఇచ్చాను, ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.